పిల్ల దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పోస్తావా? ఎప్పుడు ఇళ్ళు పేడిపోతుందో. అదిగో ఎస్ఐ బాబు గారు వస్తున్నారు, చెప్పా పదవే. ఇన్స్పెక్టర్ బాబు గారు ఆపండి, ఆపండి బాబు గారు, ఆపండి 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 ఆపండి. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, చెరువు గట్టుగా నీళ్ళకెళ్తే ఆ రౌడీ అతను నానాలు చేస్తున్నారు బాబు. నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు. ఎవరు వాళ్ళు? డీపీ మనుషులు బాబు. వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు. చెప్పొచ్చు, దాన్నే ఉంది. కానీ వాళ్ళంతా కుర్రవాళ్ళు, ఉత్సాహవంతులు, ఏదో సరదాగా అల్లరి చేస్తారు. ఇప్పుడు కుర్రవాళ్ళు అల్లరి చేయకపోతే ముసలివాళ్ళు అల్లరి చేస్తారా? ఆ విషయం మీరు గ్రహించాలి. ఇంకెప్పుడు నీళ్ళకి వెళ్ళకనే జాగ్రత్త. మీరంతా బయటికి పోండ్రా. ఎందుకు వెళ్ళాలి? నేను తాకాడుకోవాలి ఇక్కడ. ఇది లైబ్రరీ, క్లబ్ కాదు. అదంతా మాకు తెలుసులేదా? అందరి బయటికి పోయిరా. నాయన మనకంటొస్తారా? వెంకట్రా, వెంకట్ ఆగరా, ఆగు, ఆగవయ్యా బాబు, ఆగరా. మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డీపీ గార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు పేకాడుకుంటున్నారా? అరెస్టం, ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఉండరా ఉండరా, నా దగ్గర అది అరెస్ట్ వారెంట్ లేదు. అది కాక నాకు వేరే పని ఉంది. అది కాదురా, చూదవాడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారెంట్ అంటారా? చెప్తారా బాబు, చెప్తారా. వెంకట్, వెంకట్. అత్తయ్య గారు, ఏమిటి వంటలు? అబ్బో, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. అత్తయ్య గారు, ముఖస్తూ తనుకోపోతే మీది అమృత హస్తం అండి. కొద్ది నెయ్యి వేయండి. గుర్రం గుడ్డిదైనా దాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ. తిను తిను తిను. ఏరా, చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవట్లేవా? అంతేలే, అవి తిన వాళ్ళకే సిగ్గు సరం ఉంటాయి. పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా. సంతలో సోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది. ఏం మాటలు రావి, మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది. అవును, అతనికి పౌరుషం లేదు, అయితే అన్నం తినకూడదా? నువ్వు తిను బాబు, తిను. అతనికి మీసాలే గాని రోషాలు లేవు, అయితే ఆకలి ఉండదా? నువ్వు తిన్నాయినా తిను, ఇంకొచ్చి నెయ్యి వేసుకో. కర్మ, మంచుకొండకి చలుండదు, మనవాడికి సిగ్గు ఉండదు.
కూర్చో. ఏంటి సిగ్గా? నాకు అలాంటివి ఏం లేవు. ఎందుకో తెలుసా, ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు. ఇంతకు ముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది. మరి నీకెంతమందితో సంబంధం ఉంది? ఏమిటండి మీరు మాట్లాడేది? జస్ట్ సరదాగా అడిగాను అంతే. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు. కనీసం కల్లో కూడా అలాంటి ఆలోచన చేయలేదు. నన్ను నమ్మండి. లేదంటున్నావుగా, నమ్ముతాలే. అమ్మగారు, నా పెళ్ళం సాహబతుకులో ఉంది అమ్మగారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట. దానికి బోలెడు ఖర్చు అవుతుంట. అయ్యగారిని అడగాలంటేనే భయంగా ఉందమ్మా. బాధపడకు వీరన్నా, మేమంతా ఉన్నాగా. చూడు, నీ భార్యకు సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది, 12 బిడ్డను కంటుంది. ఇదిగో, ఇది తీసుకో. అమ్మగారు, పర్వాలేదు, తీసుకోరా. ఏమిటండి ఇది? నేనేం తప్పు చేశాను నన్ను ఇలా హింసిస్తున్నారు? చెప్పవే, ఆ పాలేరుగాడితో నీకెన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది? ఏమండి? బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ ఏం చూసావే వాడి దగ్గర? ఏమండి, ఏమిటండి మీరు అనేది? నేను ఏ పాపం ఎరుగునండి. నువ్వు కళ్ళబుల్లేడుకులు ఏడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఒక బజార్ ఆడదానివే, బజార్ ఆడదానివి. ఏమండి, మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నో, మన బిడ్డ కాదు, నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ. ఏ, ఆ పాలేరుగాడు కూడా కాదా? అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెవడో కూడా నీకు తెలీదా? నీకు ఒక మగాడు చాలడనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే? చెప్పు, ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ? అవును, ఉంది. వాడితోనే కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం ఉంది. ఇక ముందు కూడా ఉంది. చాలా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆడదాన్ని నీ శాడిజంతో హింసించడం తప్ప సుఖ పెట్టడం చేత కానీ నీలాంటి వాడితో కాపురం చేయడం నాదే బుద్ధి తక్కువ.